ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 26వ వచనం. దేవుని పోలిన వాడెవడనూ లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. ఎంత గొప్ప ఆదరణ మాట ఇది! దేవుని పోలినవాడు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నాడా? తన ప్రజలకు సహాయము చేయడానికంట ఆయన ఆకాశ వాహనుడై వచ్చునంట. ప్రభువే మనకు సహాయము చేయడానికి ఆకాశాన్ని వాహనముగా చేసుకుని ఆయన వచ్చును. అవును దేవుని బిడ్డలారా, ఆయన ఎంత గొప్ప దేవుడో మన జీవితంలో మనము గ్రహించలేము. ఆకాశవాహనుడై ఆయన మనకు సహాయం చేయడానికి దిగివచ్చు గొప్ప దేవుడు. దైవజనుడైనటువంటి ఏలియా కరువు కాలంలో దేవుడు చెప్పినట్లుగా కెరీతు వాగు దగ్గరున్నాడు. దేవుడు ఆకాశము నుండి కాకోలమును పంపించి అతని ఆకలిని తీర్చినాడు. ఆయన గొప్ప దేవుడు. ఆ దేవుడే దైవజనుని అనేక సార్లు బలపరిచి ఆయనతో కూడా ఉన్నాడు. బయలు ప్రవక్తల ఎదుట తనను గణపరిచినాడు. దైవజనుడు వారితో ఛాలెంజ్ చేసి కట్టెలను మాంసమును నీళ్లతో నింపి మాంసము కట్టెలు నీళ్ల మీద తేలగా అతడు ఆకాశము వైపు కనులెత్తి ప్రార్థించాడు. ప్రభువా, నా ప్రార్థనని ఆలకించి ఆకాశముల నుండి అగ్ని దిగి ఈ మాంసమును కట్టెలను దహించునుగా అని చెప్పినప్పుడు ఆ కట్టెలు మాంసము అగ్నితో దహించబడినై శత్రువులకు అపజయము, దైవజనునికి విజయము కలిగింది. అలాగనే దేవుడు ప్రాణముతో దైవజనుని తన ఎదుటకు పిలుచుకోవాలని అనుకున్నాడు. అందుకని ఆయన యోర్దాను నది ఎదుట అతడు ఎలీషా ఉన్నప్పుడు వారిద్దరిని సుడిగాలి వేరు చేసింది. ఆకాశము నుండి అగ్నిమయమైన రథము దిగి తన దాసుడైన ఏలియాను ఎక్కించుకొని పోయినది. మనకు సహాయము చేయుటకు దేవుడు ఆకాశవాహనుడై వచ్చును. ఏ విషయంలో నీవు బాధపడుతున్నావు? ఏలియా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆకాశము నుండి ఆహారమును పంపగలిగిన వాడు, ఆకాశ మేఘా వాహనుడై అగ్నిని దింపి నీ శత్రువుల ఎదుట నీకు విజయమునివ్వగలిగిన వాడు. నీ కొరకు ఆయన మేఘమునే వాహనముగా పంపగలిగినటువంటి వాడు. ప్రభు రాకడలో మనమందరము మార్పు చెందిన వారమై మేఘమండలముల మీద కొనిపోబడతామని దైవజనుడైన పౌలు చెప్పిన మాట మనందరి జీవితంలో నెరవేర్పు కాలంలో మనం ఉంటూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, నీ దేవుడు గొప్పవాడు. ఆయన నీకు సహాయకుడై నీకు సహాయము చేయటానికి ఆయనే మేఘావాహనుడై నీ ఎదుట వచ్చి నీకు సహాయము చేయి. కనుక భయపడకండి, దిగులు పడకండి. మీ సమస్యలన్నిటికీ ప్రభువే పరిష్కారం అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించును. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. మీరే ప్రభువా మాకు సహాయం చేయటానికి మేఘవాహనుడై వచ్చుచున్నందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.